వరుసగా మాజీ మంత్రులపై జరుగుతున్నటువంటి దాడులను ఎలా చూస్తారు? ఆ రోజు పోలీసులు నియంత్రించడంలో విఫలం చెంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద మాత్రం విపరీతమైన ఆంక్షలు పెడుతున్న పరిస్థితి, జనం రాకుండా నియంత్రిస్తున్న పరిస్థితిని ఎలా చూస్తారు? మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి జరిగింది, ఆయన మీద దాడి జరిగింది. దానికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తుంటే అనేక ఆంక్షలను పెట్టి సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి నోటీసులు ఇవ్వటం, నాకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి అంబటి రాంబాబు గారు గుడికి వెళ్ళి వస్తుంటే అప్పుడు ఆంక్షలు లేవు. మరి వాళ్ళు కర్రలు పట్టుకొని పోలీసుల చేతిలో కర్రలు ఉండవు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కర్రలు ఉంటాయి. మరి ఇది కరెక్ట్ కాదు. మీకు రూలు, వైసీపీ ఒక రూల్లాగా పెట్టి మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏర్పడతాయి. ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది. నిన్న పార్లమెంట్లో కూడా మా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. నేషనల్ మీడియా వాళ్ళు కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎప్పుడూ లేవు. మరి ఇప్పుడు తీసుకురావటం మీ కులాలకి, మతాలకి అంటించటం అనేది కరెక్ట్ కాదు. దేవదేవుడు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు అపవిత్రం చేస్తూ ఉన్నారు. ఇది మీ పతనానికి కానీ మీ నాశనానికి కానీ ఎవరైతే చేశారో వాళ్ళకి నాశనం అయిపోతారు. ఇది మాత్రం జరుగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు, ఎవరు కూడా వాళ్ళతో పెట్టుకుంటున్నారు. అది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వం మనకిచ్చింది అవకాశాన్ని ప్రజాస్వామ్యంలో మనం డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చారు. ఇలాంటి అరాచకాలు చేయకుండా ప్రభుత్వాన్ని డెవలప్ చేయండి. మీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పారు. ఎక్కడ అభివృద్ధి పరచకుండా ఇలాంటి సంఘటనలు, దౌర్జన్యాలు చేయడం కానీ, అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, తెల్లారి జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ ఇలా చేయటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి మేము అక్కడి నుంచి కూడా పోరాటం చేస్తాం.